హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంజు మిడిల్ క్లాస్. టుడే వ్లాగ్ వచ్చేసి మా నియర్ బైలో, అంటే నేను ఆర్కే6 నుండి హైవే వెళ్తున్నాం అన్నమాట. మా నియర్ బైలో మందమరి, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మందమరి ఫ్రెండ్స్. అక్కడలో స్వయంగా వెలిసిన అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. శ్రీశక్తి అష్టలక్ష్మి మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను, మా అమ్మ, మా డాడీ, మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, స్వయంభుగా వెలిసిన టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. ఇదే ఆ దారి అన్నమాట. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ అయితే ఇలా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా పూర్తిగా కాలేక టెంపుల్ పూర్తిగా కావడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. చుట్టూ వచ్చేసి 7 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది చూసారా, అది వినాయకుని టెంపుల్. ఫస్ట్ అష్టమహాలక్ష్మి దేవతలు కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించుకోండి. స్వయంగా వెలిసిన అమ్మవారు, ఇది వినాయకుని టెంపుల్. ఇప్పుడు మనం ఈ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఈ గుడి లక్ష్మి కామాఖ్య దేవాలయం. సో అంటే గురువు గారికి అమ్మవారి దర్శనం ఇచ్చి ఇక్కడ గుడి కట్టమని చెప్పింది. చెప్తే లలిత, వారాహి, శ్యామల ముగ్గురు అమ్మవారి టెంపుల్ కట్టడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చి పిల్లల కోసం తవ్వుతుంటే కింద కామాఖ్య అమ్మవారి యోనిపీఠం దొరికింది. ఆ యోనిపీఠ దొరకడం వల్లే యోనిపీఠ స్థాపనం చేశారు. ఇది అస్సాంలో ఉంది శక్తిపీఠం, మళ్ళీ మన మందమరిలోనే ఉంది అన్నమాట. సో ఇప్పుడు కామాఖ్య అమ్మవారు, లలిత, వారాహి, శ్యామల ముగ్గురు అమ్మలు ప్లస్ ఇది గణపతి. ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూ ఇంకొక 8 దేవాలయాలు అవుతాయి. తూర్పు వైపుకు శరభేశ్వరుడు అని, ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి, అటు దక్షిణం వైపుకు భైరవి అని, నైరుతిలో అనంత పద్మనాభ స్వామి, పశ్చిమాన మహిషాసుర వర్ధిని, వాయువ్యంలో కాశీ విశ్వనాథ, ఉత్తరానికి ప్రత్యంగిరాదేవి. ఇట్లా చుట్టూ 8 టెంపుల్ అయిన తర్వాత ప్రహారీ కూడా వస్తుంది. ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. పౌర్ణమి అమావాస్యకి హవనం జరుగుతుంది, నిత్య అన్నదానం ఉంటుంది, అన్నప్రసాదము. వేల సంఖ్యలో భక్తి జనులు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంవత్సరంలో 5 నవరాత్రులు ఉంటాయి. 5 నవరాత్రులు ఇక్కడ చేస్తాం. గణపతి నవరాత్రులు, వారాహి, శ్యామల, లలిత, దుర్గా నవరాత్రులు విశేషంగా చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అయ్యగారు మాటల్లో విన్నారు కదా ఈ గుడి ప్రత్యేకత గురించి. లలిత అమ్మవారు, శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు టెంపుల్ కట్టడానికి ఇక్కడికి వచ్చి భూమి పూజ చేసి తవ్వుతున్న సమయంలో కామాఖ్య అమ్మవారు యోని పీఠము దొరికిందన్నమాట. ఆ అమ్మవారి పీఠము దొరకడం వల్ల ఈ ప్రత్యేకమైన గుడి ఒరిస్సాలో ఉంది. సెకండ్ వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ గుడి. ఇప్పుడు లోపల ఉంది చూసారా, కామాఖ్య అమ్మవారి పీఠము దొరికిన ప్రదేశం అన్నమాట. అక్కడనే గుడి కట్టారన్నమాట. లోపలికి కొంచెం అండర్ గ్రౌండ్లో కట్టారు. ఆ అమ్మవారిని చూడ్డానికి చాలా ప్రదేశాల నుండి, చాలా దూరం నుండి వస్తున్నారు. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చేసి ఒరిస్సాలో మాత్రం ఒక టెంపుల్ ఉందన్నమాట. మళ్ళీ ఆ అమ్మవారు ఇక్కడ వెలిచారన్నమాట. నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొద్ది రోజులలో పూర్తిగా టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే లోపలికి మాత్రం కెమెరాలు మాత్రం అలో చేయరు ఫ్రెండ్స్. అంత లోపలనే వెళ్ళి దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, చుట్టూ 7 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది సెటప్ మాత్రమే. శ్రీ కేదారేశ్వరనాథ్ టెంపుల్ ఇలా కడతారన్నమాట. ఈ ప్రజెంట్ అయితే ఇలా పెట్టారన్నమాట, సెటప్ చేసి. చుట్టూ టెంపుల్స్ వస్తాయి అన్నమాట. 7 టెంపుల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ
యాగాలు చేయడానికి, హోమాలు చేయడానికి కట్టారన్నమాట. ఇంకొకటి ఏందంటే నిత్యాన్నదానం కూడా చేయడానికి, మొత్తానికి పూర్తి అయినాక టెంపుల్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఓన్లీ వీక్లీకి ఒకసారి శుక్రవారం నాడు చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చిన్నగా కట్టారు టెంపుల్స్ని. మొత్తానికైతే మొత్తం నవగ్రహాలు, నాగదేవతలు, అన్ని దేవతలను ఒక కాడ చేర్చి అష్టలక్ష్ములు కలిసి ఉన్న క్షేత్రంగా తీర్చిదిద్దడానికే ఈ క్షేత్రాన్ని చాలా అభివృద్ధి చేయడానికి చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వినాయకుని టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో మాత్రం కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజు మిడిల్ క్లాస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.